ఏంది అరటి తోటలో ఏదో ప్రయోగం చేస్తాననుకున్నారేమో. ఇది ప్రయోగం కాదు. నేను శ్రీనాథ్ అన్న, రాఘవేంద్ర అన్న మొత్తం మన టీం అంతా కూర్చొని భోజనం చేస్తుంటే అంతే మనకు దగ్గరలో ఒక 10 అడుగుల దూరంలోంచి ఒక అడవి పంది అయితే ఎగురుకుంటూ పోయింది. శ్రీనాథ్ అన్న తోటలో అడవి పందుల బెడద ఎక్కువగా ఉందంట. మొత్తం దాదాపుగా 20-30 ఎకరాలు కాబట్టి అవి ఎక్కడున్నాయో తెలియదు. కాబట్టి మనకు శ్రీనాథ్ అన్న పాపం అడవి పందులతో చాలా ఇబ్బంది పడుతున్నాడు. అవి ఏడున్నాయో కనుక్కోవాలని భోంచేసిన తర్వాత హరి ఆ డ్రోన్ పెట్టి అవి ఏడున్నాయో చెక్ చేయాలని డ్రోన్తో మొత్తం తోటంతా తిప్పి అవి ఏడున్నాయో చూసి వీళ్ళు ఉంటారు కదా పట్టుకొని పోయేవాళ్ళు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ డ్రోన్ను ఎగరేస్తున్నాడు. ఏంటంటే పాపం ఎంతో కష్టపడి వేసుకున్న పంటను అడవి పందులు ఇది చేస్తుంటే ఎవరికైనా ఏ రైతుకైనా బాధే కదా. ఆ ఉద్దేశంతో అది డ్రోన్ పైకి ఎగిరేసినాడు. మొత్తం తోటంతా తిప్పి అవి ఏ మూలన దాక్కున్నాయో కనుక్కోవాలనే ఉద్దేశంతో ఆ డ్రోన్ పైకి ఎగిరేసినాడు. మేమైతే చాలా భయపడ్డాం. మేము ఆడ కూర్చోండగానే అంటే మాకు దగ్గరలో ఒక 10 అడుగుల దూరంలో దన్నని ఎగిరిపోయింది. అంతే గుండెలు జల్లుమనే వాటం పడితే అవి మనుషులను ఎత్తేసాయంట. నిజమో అబద్ధమో నాకు తెలీదు. మా టైం బాగుండేదని అనుకుంటున్నాము. ఇంకా ఇప్పుడు హరి ఏం చేస్తాడంటే ఆ డ్రోన్ ఎగిరేసి అవి ఏ మూలన దాక్కున్నాయో అంటే మనకు ఒక బార్డర్ అంటే పలానా చోట ఉన్నాయని తెలిస్తే అవి పట్టక వాళ్ళకు వాటి స్పెషలిస్ట్ ఉంటారు కదా పట్టుకొని వాళ్ళు వాళ్ళకు చెప్పచ్చు అనే ఉద్దేశంతో శ్రీనాథ్ అన్న ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో డ్రోన్ ఎగిరేసినాడు. ఎగిరేసి చూస్తున్నాడు మొత్తం తోట బార్డర్స్ ఎండింగ్ బార్డర్స్ అన్నీ ఆ డ్రోన్ ఎగిరేసి చూస్తున్నాడు. కానీ ఫలితం అయితే లేదు. నేనైతే చాలా భయపడినా. అసలు కళ్ళు మూసి తెరిచేలోపే మా పక్క నుంచి మేమందరం భోంచేసాను ఎగిరి సర్రని వెళ్ళిపోయింది. మా నాయన స్వామి వినడమే కానీ ఎప్పుడు సుల్లే. మొత్తానికైతే అవి చాలా డేంజర్ అంట. హరి ఎగిరేసినాడు చూస్తున్నాడు ఏడన్నా కనబసామో ఏదన్నా మూలల్లో దాక్కుంటే ఎడగాలని పిలిపించి పట్టించేస్తే శ్రీనాథనకు పందులు బెడద లేకుండా పోతుందనే ఉద్దేశంతో అన్నీ చెక్ చేస్తున్నాడు. మన ప్రయత్నం అయితే మనం చేసినాం. చివరికైతే విఫలం. ఎక్కడున్నాయో కూడా కనపడలేదు అసలు.